బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉచిత కరెంటుకు బ్రేక్ పడిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను నిలిపివేశారు. ఇప్పటికే జీరో బిల్లు జారీ అయిన వారికి మాత్రమే కొనసాగింపు ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కోడ్ ముగిసిన వెంటనే కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. గృహజ్యోతి కింద గత నెలలో 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు చెల్లించిన పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. తమకు ఉచిత విద్యుత్ కావాలంటూ వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. మళ్లీ జూన్ నుంచి కొత్త దరఖాస్తులకు ఆమోదం తెలపబోతోంది ప్రభుత్వం. జీరో బిల్లుల రాయితీ సొమ్ము 300 కోట్ల రూపాయలకు చేరే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఆ మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వమే చెల్లించబోతోంది. రైట్, దాని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా గృహజ్యోతికి సంబంధించి అవును, ఉచిత కరెంటుకు సంబంధించి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను నిలిపివేసింది ప్రభుత్వం. ఇప్పటికే జీరో బిల్లు జారీ అయిన వాళ్లకు మాత్రమే ఈ పథకం కొనసాగింపు కానుంది. కోడ్ ముగిసిన వెంటనే కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, అంటే జూన్ 6 కావచ్చు, లేకపోతే 7 నుంచి కావచ్చు, మళ్ళీ ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఇది మళ్ళీ పథకం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఎవరికైతే బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు హోల్డ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు. కాకపోతే చాలా నెమ్మదిగా దీని ఎంపిక ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్నప్పటికీ కూడా అర్బన్ ఏరియాలో అర్హులు ఉన్నప్పటికీ వారు ఈ ఉచిత కరెంటుని ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు. వారి విషయంలో కావచ్చు, తర్వాత కొన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో ఇంకా ఈ పూర్తి స్థాయిలో అమల్లో లేదు. ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి వరకునే ఎన్నికల కోడ్ వచ్చిన కంటే బిఫోర్ ఎవరైతే దీనికి అర్హులుగా ఉన్నారో, అంటే అందులో నమోదై ఉన్నారో ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఇస్ గా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు మాత్రం దీంట్లో అర్హులుగా లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మాత్రం యథావిధిగా ఈ పథకం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం పాతగా సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు మాత్రమే ఉన్నారు. సో జీరో బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రాయితీ ప్రభుత్వం పైన పడేటువంటి భారం 300 కోట్లకు పైగా పడేటువంటి అవకాశం ఉంది. 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో నిరుపేదలు, వారందరికీ ప్రభుత్వమే చెల్లిస్తుంది కావచ్చు. ఆ డిస్కంలకి ప్రభుత్వమే ఈ డబ్బంతా చెల్లించనుంది. 300 కోట్ల భారం పడనుంది ప్రభుత్వానికి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అమల్లో ఉంటాయి. అంటే గతంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, వారు లబ్ధిదారులు ఉన్నారో, వారు యాజ్ ఇట్ ఇస్ గా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి, వారికి ఉచితంగా ప్రభుత్వ సంక్షేమ పథకానికి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అమలు చేయడానికి అవకాశం లేదు. ఎగ్జాంపుల్, రేషన్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, గతంలో ఇప్పుడు పెన్షన్ విషయంలో కావచ్చు, రైతు బంధు, రైతు భరోసా సంబంధించినటువంటి ఏవైతున్నాయో ఆ విషయంలో ప్రభుత్వం గతంలో ఎంపిక చేసినటువంటి లిస్ట్ కి యాజ్ ఇట్ ఇస్ గా వీళ్ళు ప్రభుత్వ పథకాలు అందేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ మళ్ళీ దాంట్లో కొత్త వ్యక్తులను చేర్చాలంటే లిస్ట్ తయారు చేసుకోవచ్చు ప్రభుత్వం, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. అందులో భాగంగానే ఈ ఉచిత కరెంటు విషయంలో కూడా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పిందో ఆ విషయంలో సో పాత వాళ్ళు తప్పించి కొత్త వాళ్ళను ఇప్పుడు ఇంక్లూడ్ చేయడానికి ఎన్నికలు కూడా అడ్డుకుంటుంది. కాబట్టి ఎన్నికల ఫలితాల తర్వాత ఇది అమలయ్యే అవకాశం ఉంది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా మధు, చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, మళ్ళీ దరఖాస్తు ప్రక్రియ అనగానే ఆల్రెడీ లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలనే అంశానికి సంబంధించి వచ్చే మొదటి డౌట్ ఒక రకంగా చెప్పాలంటే. దాంతోపాటు మరి ఇప్పుడు కొత్తగా అంటే జూన్ తర్వాత దరఖాస్తు చేసుకోవాలంటే కొత్త లబ్ధిదారులు ఈ ప్రక్రియలో ఏమైనా మార్పు ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి డౌట్ వినిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఎటువంటి అంశం, అంటే దీనికి సంబంధించి ఏం చెప్తోంది ప్రభుత్వం? అంటే యాక్చువల్ గా ఈ అభయహస్తం పేరిట ఏదైతే అప్లికేషన్లు తీసుకున్నారో మొదట, ఈ కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలోకి రాకముందుకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి డేటా ప్రకారం మీరు ఒక్కసారి అప్లికేషన్ పెట్టుకోండి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందులో మీరు అర్హులైన పథకాలన్నిటి కూడా మీరు టిక్ చేయండి, డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు, అన్ని రేషన్ కార్డు దానికి జత చేయమని చెప్పారు. సో జత చేస్తే మీరు ఏ స్కీమ్స్ కి ఎలిజిబుల్ ఉన్నారనేటువంటిది ప్రభుత్వానికి తెలిసిపోతుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే గతంలో రైతు బంధు వచ్చినా, తర్వాత ఇంకా ఇతరత్ర పెన్షన్ వచ్చినా, అప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి అర్హులైనప్పటికీ కూడా
గత ప్రభుత్వంలో ఏదైతే అమలయ్యాయో ఇది కూడా అదే విధంగా ఈ అభయస్థం పేరిట తీసుకున్నటువంటి ఫామ్ తో అన్ని పథకాలకు అర్హులవుతారని ప్రకటించారు. కానీ జరుగుతున్నటువంటి ప్రక్రియలో 200 యూనిట్ల కోసం మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అక్కడ ఇంప్లిమెంట్ కోసం వారి చుట్టూ తిరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా 2000 రూపాయల పెన్షన్ పడతా ఉంది, 4000 పడట్లేదు అనేటువంటి ఒక ఆందోళన క్షేత్రస్థాయిలో ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం అంటే జాగా ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామన్నారు, లేని వారికి జాగా కేటాయించి కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అదొక స్కీమ్ కావచ్చు. ఇట్లా కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయం పైన కొంచెం గందరగోళం ఉంది. సో ఈ 200 యూనిట్ల విషయంలో కూడా మళ్ళీ రేపు ఎన్నికల కోడ్ అమలైన తర్వాత ఎన్నికల కోడ్ ముగిసే సమయానికి అంటే ఎన్నికల ఫలితాలు రావాలి, ఎన్నికలు జరగాలి, ఎన్నికల ఫలితాలు జరగాలి. అప్పటి వరకు దాదాపు ఎండలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది నగరంలో గాని, గ్రామాల్లో గాని, క్షేత్రస్థాయిలో గాని. ఈ ఎన్నికలు అయిపోయేసరికి దాదాపు ఎండాకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం ఇస్తే ఏం ఉపయోగం అనేటువంటి కోసం మిడిల్ క్లాస్ లో గాని ఈ పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులు కాస్త ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ విషయంలో కాస్త డిలే అయింది అనేటువంటిది. ఇప్పటికీ కొద్ది మందిని ఎంపిక చేసినప్పటికీ ఇంకా ఎంతమంది ఉండొచ్చు అనేది ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఉండొచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధించి ఎప్పట్లోగా పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. మధు, ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వంలోనే ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకానికనే కూడా బీపీఎల్ కార్డ్ అనేటువంటిది అది క్రైటీరియా అర్హత కాబట్టి గత ప్రభుత్వంలోనే 90 లక్షల వరకు దాదాపు ఈ రేషన్ కార్డులు ఉన్నాయి, తెల్ల రేషన్ కార్డులు. సో ఆ తెల్ల రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అర్హులంతా మేము కూడా అర్హులమే, మేము ఎదురు చూస్తున్నాం అన్నారు. అందులో ఉన్నటువంటి వారు ఇతర ప్రాంతాలకు కొద్ది షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు, మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు, వేరే ప్రాంతాల్లో రెంట్కుంటున్నటువంటి వాళ్ళు కొంత మినహాయిస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మిగతా చాలా మంది అర్హులు ఉన్నారు. అర్హుల్ని సరైనటువంటి పద్ధతిలో గుర్తించలేకపోయారు, వారికి అందట్లేదు అనేటువంటిది. ఆ విషయం పైన కాస్త లబ్ధిదారులు ఆందోళనగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా మాకు ఏం చేయడానికి లేదు, ఎందుకంటే మేము అధికారంలో లేనట్టే కేంద్ర ఎన్నికల సంఘమే పూర్తి స్థాయిలో వారి ఆధీనంలో ఉంటుంది కాబట్టి మేము కొత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి లేదనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఆందోళన చెందుతా ఉన్నారు, మాకు ఉచిత కరెంటు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనేటువంటి విషయం పైన. సో ప్రస్తుతానికి క్లారిటీ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు, ఎన్నికలు ముగిసి ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కొత్త లబ్ధిదారుల్ని ప్రభుత్వం ఇమీడియట్లీ వారికి ఈ లబ్ధి చేకూరడానికి అవకాశం లేదు. ఉచిత కరెంటు లిస్టు తయారైనప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికల తర్వాతనే వీరు ఈ ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అది అమలయ్యే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఉచిత కరెంటుకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను నిలిపివేసింది ప్రభుత్వం. ఇప్పటికే జీరో బిల్లు జారీ అయిన వారిని కొనసాగించబోతోంది. కోడ్ ముగిసిన వెంటనే కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. గృహజ్యోతి పథకం కింద నెలలో 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు చెల్లిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. తమకు ఉచిత విద్యుత్ కావాలంటూ వేలల్లో దరఖాస్తులు వచ్చాయి ప్రభుత్వానికి. ఎన్నికల కోడ్ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేసింది. మళ్ళీ జూన్ నుంచి కొత్త దరఖాస్తులకు ఆమోదం తెలపబోతోంది ప్రభుత్వం. జీరో బిల్లుల రాయితీ సొమ్ము 300 కోట్లకు చేరే అవకాశం ఉందని మాట వినిపిస్తోంది. ఆ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించబోతోంది ప్రభుత్వం.